మీకు ఏదైతే చెప్పానో మీకు వచ్చిన వాటిని ఎలా షేర్ చేయకుండా ఆపాలని చెప్పానో పొరపాటున మీకు ఎవరికైనా వచ్చారనుకోండి, దాన్ని కూడా మీరు దాన్ని ట్యాగ్ చేస్తూ ఒక క్వశ్చన్ మార్క్ వేయండి. ఇది నువ్వు విన్నావా, ఇది నువ్వు చూసావా, ఇది నీకు ఎవరి ద్వారా వచ్చిందా, దీనిలో నీకు క్లారిటీ ఉందా అని దయచేసి మీరు ఒక క్వశ్చన్ వేస్తే ఆటోమేటిక్గా ఎవరైతే పంపించారో అతను కనీసం అంటే కూడా దాని మీద ఒక్క సెకండ్ అయినా సరే ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాడు. సో ఆటోమేటిక్గా అక్కడే మనకు కొంచెం క్లారిటీ దొరికిపోతుంది. మీకు అర్థమవుతుంది కదండి. మీరు వచ్చినట్టే షేర్ చేయడం మాత్రమే కాదు, మీకు ఎవరైనా వస్తే దాని మీద రిటర్న్ మళ్ళీ క్వశ్చన్ చేయండి. ఓకేనా? దయచేసి చెప్తున్నాను, నేననే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, ఎథికల్ డిపార్ట్మెంట్ కానీ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ కులస్తులైనా ఏ మతస్థులైనా సంబంధం లేదు. ఒకసారి మేము డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత మేము అవన్నీ పెట్టుకొని మా యొక్క జాతి అయినా సరే మతమైనా సరే ఏది అంటే పోలీసే, జాతి అయినా పోలీసే, మతమైనా పోలీసే. మా యొక్క ఎయిమ్ ఏంటంటే టు సర్వ్ ద పబ్లిక్, అది కూడా బియాండ్ లా. కొన్నిసార్లు హ్యుమానిటీ, తర్వాత కొన్నిసార్లు వేరే విధంగా చేయాల్సి వస్తుంది. మోర్ ఓవర్ ఏదైతే మేము పక్క మా జాతి కానీ, మా కులం కానీ, మా మతం కానీ మా పోలీస్ జాతే, అదొకటి గుర్తుపెట్టుకోండి. సరేనా? మాకు అందరూ సమానమే, అందరూ మంచిగా ఉండాలి, సమస్యలు లేకుండా ఉండడం కోసమే మేము ప్రయత్నం చేస్తుంటాము, కష్టపడుతూ ఉంటాము కూడా. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. దీనికి సంబంధించినటువంటి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మా ఎస్ఐగా చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు మతాల వాళ్ళు ఈ విధంగా డిఫరెన్స్ చేయడం నాకు కూడా ఇష్టం లేదు. మన ఎమ్మిగనూరు ప్రజలందరూ విన్నారు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేశారు. వాళ్ళందరి తరపున నేను ఒక హామీ ఇవ్వదలుచుకున్నాను సార్. ఇవ్వచ్చా? మనందరి తరపున నేను కూడా ఎమ్మిగనూరు ప్రజల్లో భాగం. ఇప్పుడు ఎమ్మిగనూరు ప్రజల తరపున నేను ఒక హామీ ఇస్తున్నాను సార్. ఈ బక్రీద్ సందర్భంగా, బక్రీదే కాదు సార్, ఏ పండగ అయినా సరే ఎమ్మిగనూరులో సంవత్సరం పొడవునా జరిగే ప్రతి పండగలో మన అన్ని వర్గాలు, మళ్ళీ ఆ వర్గాల వారిగా విభేదాలు వద్దు, మన ఎమ్మిగనూరు ప్రజలందరూ కలిసిమెలిసి అందరి అభిప్రాయాలను గౌరవిస్తూ, అందరి సంప్రదాయాలను గౌరవిస్తూ, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా, ఒకవేళ ఉత్పన్నమైనా అక్కడికక్కడే దాన్ని సాల్వ్ చేసుకుంటూ, ప్రజల తరపున పోలీసులకు సహకారం అందిస్తూ, ప్రతి విషయంలోనూ మనమంతా ఒకటి అనే ఒక సందేశాన్ని ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ఈ ప్రపంచానికి చాటి చెప్పడంలో ముందుంటాం. మేమంతా మా బాధ్యతలను గుర్తిరిగి మా హక్కుల కంటే ముందు మా బాధ్యతలను నెరవేర్చుతాం. ఆడి తర్వాతనే మా హక్కుల గురించి ఆలోచిస్తాం. పోలీసులకి సహకారాలు అందిస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను సార్.